Hi friends, welcome to Drona. First of all, let me introduce myself. I'm CA Pavan Kumar, faculty for Law and GST. And as far as today class concerned, just I'm going to give a overview about the indirect taxation, right? Indirect taxation for CMA Inter. And first of all, already all of you know that Drona is the one and only the institution which is providing CMA Foundation, CMA Inter, and CMA Final exclusive classes. And definitely, I can say that in Andhra Pradesh, Drona is the one and only the institution which is providing CA final classes, that is 8 subjects under the one roof. Right now, in today's session, just I am going to give a small overview about the indirect taxation. Just ఒక 15 minutes of time spend చేయండి మా మీకు సిఎంఏ ఇంటర్లో ఇండైరెక్ట్ టాక్సేషన్ అంటే ఏంటి, ఎంతవరకు మనం చదువుకుంటాం అనేది నేను మీకు క్లియర్గా వచ్చిన పిక్చర్ ఇస్తాను. రైట్, గుడ్. ఏంటమ్మా సబ్జెక్ట్ నేమ్? ఇండైరెక్ట్ టాక్సేషన్. రైట్, CMA ఇంటర్లోమా indirect taxation, two parts. First one, Goods and Service Tax Act 2007, that is GST Act amma. And second one, Customs Law. Customs Law, that is nothing but Customs Act 1962 ni మనం ఇక్కడ లాంచ్ చేస్తాం. And Goods and Service Tax Act 80 marks amma, and Customs Law 20 marks. అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనకు 170 సెక్షన్స్ ఉన్నా అరౌండ్ మనం ఇక్కడ ఒక 60 సెక్షన్స్ నేర్చుకుంటాము. అరౌండ్ అని చెప్తున్నాను. సిఎంఏ ఇంటర్ లెవెల్ అరౌండ్ ఒక 60 సెక్షన్స్ నేర్చుకుంటాం. అండ్ క్లాస్లో ఎలా నేర్చుకుంటారంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 క్లియర్గా మీరు టోటల్ క్లాస్ కంప్లీట్ అయ్యే లోపల 60 సెక్షన్స్ని నెంబర్తో సహా మీరు చెప్పగలరు. అలా డిస్కస్ చేస్తాం మనం సెక్షన్ బై సెక్షన్. ఆ సెక్షన్లో కూడా సెంటెన్స్, వర్డ్, ప్రతి సిచ్యువేషన్కి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో పాటు వాటికి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్, వీటన్నిటిని క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొవిజన్ మీకు ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు క్లాస్ రూమ్లోనే రివిజన్, ఫ్లో చార్ట్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళడం వల్ల ఛాన్స్ ఏంటి అంటే క్లాస్లోనే మీకు ప్రిపరేషన్ కూడా అయిపోతుంది. బట్ టైం స్పెండ్ చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సింది ఏంటంటే కూల్గా టైం స్పెండ్ చేయడం అంతే. మీరు ఏ విధంగానూ కంగారు పడి ఇంకో విధంగా మీరు ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్పింది వినండి అండ్ ఫ్లో చార్ట్స్ని ఫాలో అవ్వండి. ఇచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి క్లాస్ రూమ్లో. ఎస్, ఆటోమేటికల్లీ విల్ గెట్ గుడ్ మార్క్స్. అండ్ డెఫినెట్గా చెప్తున్నానమ్మా, ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్షన్ పేపర్. అంటే ఈజీగా మీరు 60+ స్కోర్ చేసేటువంటి పేపర్ ఇండైరెక్ట్ టాక్సేషన్. అండ్ యాజ్ యూ నో దట్ ఐఎమ్ టీచింగ్ ఇండైరెక్ట్ టాక్సేషన్ అట్ CMA ఇంటర్ అండ్ CMA ఫైనల్ లెవెల్ ఫ్రమ్ పాస్ట్ 8 years. ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ అనేటువంటి సిస్టమ్ నుంచి ప్రజెంట్ GST సిస్టమ్ వరకు నేను ఇండైరెక్ట్ టాక్సేషన్ డీల్ చేస్తున్నాను అట్ ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్. సో దాట్ ప్రీవియస్గా ఇండైరెక్ట్ టాక్సేషన్ GST రాకముందు ఉన్నటువంటి పిక్చర్ ఏంటి, అసలు ఎలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేటివి. మనకు ఈ GST యాక్ట్ అనేది 2017లో వచ్చిందండి. GST యాక్ట్ వచ్చిన తర్వాత అసలు ఈ ఇంపాక్ట్ ఏంటి, రెండింటిని కంపైల్ చేస్తూ మీకు ఈజీగా నేను డెలివరీ చేయగలను. అండ్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ మాత్రమే కాదమ్మా, అండ్ నియర్ ఫ్యూచర్లో మీరు ప్రాక్టీస్లోకి వెళ్ళినా, ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినా ఎలాంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తారు, వాటన్నిటి మీకు క్లాస్ రూమ్లోనే ప్రాక్టికల్గా మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. ఇస్ క్లియర్? గుడ్. సో ప్రజెంట్ ఈరోజు నేను ఇండైరెక్ట్ టాక్సేషన్ అంటే ఏంటి, కస్టమ్స్ అంటే ఏంటి, ఎంతవరకు మనం CMA ఇంటర్లో నేర్చుకోబోతుంది, దట్స్ టాపిక్ నో. రైట్, ఇండైరెక్ట్ టాక్సేషన్లో ఫస్ట్ వన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమ్మ, GST యాక్ట్. GST అందరూ విని ఉంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కడుతున్నారమ్మా మీరు GST ఏమైనా కడుతున్నారమ్మా? వెళ్ళవాలి సార్. పాకెట్ మనీ డబ్బులు అడిగితేనే ఇంట్లో ఏదోలా చూస్తారు సార్. మీరేం అడుగుతున్నారు, GST కడతారా అని అడుగుతున్నారు ఏంటి? బట్ కొంతమంది ఆన్సర్స్ అయితే చేస్తున్నారమ్మా కరెక్ట్గా. ఏమని కడుతున్నాం సార్. రైట్, రిమెంబర్ ఎవ్రీ పర్సన్ వీఆర్ పేయింగ్ GST.
బట్ మనకు తెలియదు అంతే, మనకు తెలియదు. సింపుల్గా మీరు ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రైజ్ కానీ, రిలయన్స్ మార్ట్స్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు, డీమార్ట్ కానీ వెళ్ళినప్పుడు ఒకసారి మీరు బిల్ అబ్జర్వ్ చేసి చూడండి. ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కొని ఉంటారు. ₹9.20 బిస్కెట్ ఉంటుంది అండ్ 40 పైసా జీఎస్టీ అని ఉంటుంది. టోటల్ 10 రూపీస్, రైట్? ఒక 40 రూపీస్ నోట్బుక్ మీరు పర్చేస్ చేసి చూడండి. నోట్బుక్ కాస్ట్ 32 రూపీస్ ఉంటుంది. సిజిఎస్టీ ఒక 4 రూపీస్, ఎస్జిఎస్టీ ఒక 4 రూపీస్ అని ఉంటుంది. ఏంటి సార్ ఇది? జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మన దగ్గర నుంచి ఆ బిజినెస్ పర్సన్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. మన దగ్గర నుంచి బిజినెస్ పర్సన్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో వచ్చిన ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరే ఉన్నారమ్మా, సపోజ్ రైట్, మీరే ఉన్నారమ్మా, ఫుడ్ తిందామని ఒక హోటల్కి వెళ్ళారనుకుందాం, రైట్? రైట్, హోటల్ ఆర్ రెస్టారెంట్. ఇలా వెళ్ళినప్పుడు మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారమ్మా, ఫుడ్ వచ్చింది, రైట్? ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో మీరు అక్కడ ఫుడ్ తీసుకుంటున్నారు కదమ్మా, మిమ్మల్ని ఏమంటారు? ఒక సర్వీస్ తీసుకుంటున్నారు కదా, అండ్ హోటల్ ఒక సర్వీస్ ఇస్తుంది కదా, వాళ్ళని ఏమంటారు? యాక్చువల్ మనం సర్వీస్ తీసుకుంటున్నాం కాబట్టి సర్వీస్ తీసుకునే వాళ్ళం, సర్వీస్ రిసిపియంట్ అనొచ్చు. హోటల్ రెస్టారెంట్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏమనొచ్చు? సర్వీస్ ప్రొవైడర్స్ అనొచ్చు, ఓకేనా? ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం ఏదైనా పిలవచ్చు. సర్వీస్ ప్రొవైడర్స్, ఆర్ దే ఆర్ ద గివర్ ఆఫ్ ద సర్వీస్ అండ్ దే ఆర్ రెండరింగ్ సర్వీసెస్. ఇలా మనం ఏ విధంగా అయినా డిఫరెంట్ నేమ్స్తో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, జిఎస్టీలో వీళ్ళకంటే ఒక స్పెసిఫిక్ నేమ్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే, ఫస్ట్ హోటల్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి తనను మనం ఏమని పిలవాలి అంటే సప్లయర్ ఆఫ్ సర్వీస్ అనాలి. ఏమనాలమ్మా? సప్లయర్ ఆఫ్ సర్వీస్. మరి మనం ఏం చేస్తున్నాం? ఫుడ్ తీసుకుంటున్నామా, ఫుడ్ తింటున్నామా, రైట్? అంటే సర్వీస్ తీసుకుంటున్నాం కదా, అప్పుడు మనల్ని ఏమనాలి? గుడ్, చెప్తున్నారమ్మా, recipient ఆఫ్ సర్వీస్. సో సప్లయర్ ఆఫ్ సర్వీస్, recipient ఆఫ్ సర్వీస్. సరే, మనం ఇక్కడ ఫుడ్ తింటే ఒక 500 రూపీస్ బిల్ అయింది అనుకుందాం. ఎంత? 500 రూపీస్. మరి 500 రూపీస్ని ఏమంటారు? బిల్ అమౌంట్ సార్, ఇన్వాయిస్ అమౌంట్ సార్, రైట్? ఇలా ఏ నేమ్తో అయినా పిలవచ్చమ్మా, బట్ జిఎస్టీలో వాటికి కూడా ఒక నేమ్ ఉంది. దాన్ని ఏమంటారంటే వాల్యూ ఆఫ్ సప్లై అంటారు. ఏమంటారమ్మా? వాల్యూ ఆఫ్ సప్లై. ఎంత? 500. మరి ఈ 500తో పాటు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఉంటే ఇలా బిల్ వేసి ఉంటారు. సిజిఎస్టీ 2.5, ఎస్జిఎస్టీ 2.5 అని, అరౌండ్ ఎంతమ్మా? 12 రూపీస్ 50 పైసా అండ్ 12 రూపీస్ 50 పైసా. టోటల్ 525 రూపీస్ మనం పే చేస్తాము బిల్ అమౌంట్, ఓకేనా? రైట్. ఇందులో ఈ 500 రూపీస్ ఎవరికి వెళ్తుందంటే రెస్టారెంట్, హోటల్ అండ్ రెస్టారెంట్ వాళ్ళకి వెళ్తున్నాం. ఈ బ్యాలెన్స్ 25 రూపీస్ ఎవరికి వెళ్తుంది అంటే గవర్నమెంట్కి వెళ్తున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఎలా వెళ్తుందో నేను చెప్తాను ఫర్దర్. బట్ ఇది ఎవరు పే చేస్తారు? హోటల్ వాళ్ళు పే చేస్తారు. హోటల్ ఆర్ రెస్టారెంట్ వాళ్ళు, అంటే సప్లయర్ ఆఫ్ సర్వీస్ పే చేస్తున్నారు. ఎంత? 25 రూపీస్ గవర్నమెంట్కి. అంటే లాజిక్గా చూడండి, ఈ 25 రూపీస్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేశారు? మన దగ్గర నుంచి. బట్ గవర్నమెంట్కి ఇస్తుంది ఎవరు? హోటల్ వాళ్ళు. మరి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను, హోటల్ వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి ఏమైనా పే చేస్తున్నారా? హోటల్ వాళ్ళు వాళ్ళ పాకెట్ నుంచి ఏదైనా పే చేస్తున్నారా? నో. హోటల్ వాళ్ళు ఏంటమ్మా, మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తున్నారు. అంటే వాళ్ళే పే చేస్తున్నారు, మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్లీ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఇండైరెక్ట్లీ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. జస్ట్ మీకు అర్థం అవడానికి మాత్రమే ఇలా చెప్పానమ్మా, ఇంకా లాజికల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. బట్ ప్రజెంట్ అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటో మీకు తెలియాలి కదా, అందుకోసం నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండైరెక్ట్గా ఇక్కడ సప్లయర్ ఆఫ్ సర్వీస్ రెసిపియంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. క్లియర్? ఇలాగే మనం రిలయన్స్ మార్ట్కు, బెస్ట్ ప్రైస్కు, డీమార్ట్కు వెళ్ళినప్పుడు మనం గూడ్స్ కొనుక్కుంటాం. మనం ఏవైతే కొన్నామో వాటితో పాటు జిఎస్టీ డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తాం.
వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మనీని పాకెట్లో వేసుకొని ట్యాక్స్ రూపంలో ఎంతైతే కలెక్ట్ చేస్తారో అది గవర్నమెంట్కి ఇస్తారు. ఇస్ క్లియర్? సో కట్టేది మనమే, పబ్లిక్, బట్ డైరెక్ట్గా మనం గవర్నమెంట్ కట్టట్లేదు. మనం బిజినెస్ వాళ్ళకి ఇస్తే బిజినెస్ వాళ్ళు గవర్నమెంట్ కడుతున్నారు. రైట్, ఇదమ్మా ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉన్నటువంటి నేచర్. అసలు ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటివి, అసలు ఈ ట్యాక్సేషన్ అనేది ఇండియాలోకి ఎలా వచ్చింది అని అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను. అప్పట్లో ఆ రోజుల్లో ఒక 200 years మీరు బ్యాక్ వెళ్ళారనుకోండి, ఇదొక కింగ్డమ్గా తీసుకోండి. రైట్, ఇదొక కింగ్డమ్. ఇందులో ఎవరైనా సరే ఒక ఫార్మర్ ఉన్నాడమ్మా, ఆ ఫార్మర్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తున్నాడు. లెట్ us assume ఏం చేస్తున్నాడమ్మా, రైట్, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు, అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తున్నాడు, ఫార్మర్. ఇప్పుడు ఈ కింగ్డమ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ని ఇక్కడే సేల్ చేసుకోవడానికి తను ఏం చేయాలి అని అంటే, అందులో కొంత పోర్షన్ ఆఫ్ గూడ్స్ని ఇక్కడ ఉన్నటువంటి కింగ్కి ఆఫర్ చేయాలి. కరెక్టే కదా? సపోజ్ he produced 100 bags of paddy, out of which let us assume he has to offer 30 bags of paddy to the king of the kingdom, and remaining 70 bags he can enjoy. ఫస్ట్ అంతా అదే 100 bags ప్రొడ్యూస్ చేశాడు, కానీ దాంట్లో కొంత గూడ్స్ని కింగ్కి ఆఫర్ చేశాడు. ఇదే ఏంటమ్మా, అప్పట్లో మనం శిస్తు అని రుసుము అని, రైట్, పన్ను అని, ఇలా డిఫరెంట్ నేమ్స్తో మనం పిలిచేవాళ్ళం. దట్ ఇస్ నథింగ్ బట్ ఎ ట్యాక్స్. రైట్, అవుట్ ఆఫ్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫార్మర్, certain goods are offered to the king of the kingdom. That is nothing but a tax. ఇలా ఒక కింగ్డమ్లో ప్రొడ్యూస్ చేసిన గూడ్ని ఆ కింగ్డమ్లో మనం అమ్ముకోవడానికి కింగ్కి కొన్ని గూడ్స్ని ఆఫర్ చేసేవాళ్ళం, కొంత పోర్షన్ ఆఫర్ చేసేవాళ్ళం, అదే ట్యాక్స్. మరి ఈరోజు ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ ఏంటి, మన దేశంలో మనం ప్రొడ్యూస్ చేసుకున్నటువంటి గూడ్స్ని మనం అమ్ముకోవటానికి, దట్ ఈస్ బిజినెస్ పర్సన్ తను తయారు చేసిన వస్తువుని తను అమ్ముకోవటానికి గవర్నమెంట్కి కొంత పన్ను కడుతున్నాడు, అంతే డిఫరెన్స్. క్లియర్? ఇలా ట్యాక్సేషన్ అనేది మనకి ఇండియాలో వచ్చింది. మరి నేను సీఎం ఇంటర్లో ఏం నేర్చుకుంటాను సార్, ఈ జిఎస్టీ అంటే ఏంటి, ఎవరు కట్టాలి, ఎలా కట్టాలి, అండ్ వాటిని కట్టేటప్పుడు డిపార్ట్మెంట్ వద్ద ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అండ్ ఈ ట్యాక్స్ అనేటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి, రైట్, నేను ఏ స్టేట్లో తయారు చేసిన ఒకే రకంగా ట్యాక్స్ ఉంటుందా, లేదా వేరే వేరే రకాలుగా ఉంటుందా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ మనం సిఎంఏ ఇంటర్లో నేర్చుకోబోతున్నాం. నేను ఇప్పుడు ఇచ్చిందంటే మీకు ఒక చిన్న పిక్చర్ అంతే. ఓకే, ఇండియాలో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇలా ఉంది, అండ్ ఇది మనకి ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చిందని నేను చెప్పాను, రైట్. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు 80 మార్క్స్. సిఎంఏ ఇంటర్లో మనకు 80 మార్క్స్. క్లియర్? నౌ నెక్స్ట్ కస్టమ్స్ లా. కస్టమ్స్ యాక్ట్ కస్టమ్స్ యాక్ట్ ద్వారా ఇంపోజ్ చేసేటువంటి డ్యూటీ ఏంటి అని అంటే కస్టమ్స్ డ్యూటీ. విన్నారమ్మా ఎప్పుడైనా మీరు కస్టమ్స్ డ్యూటీ అంటే ఎప్పుడైనా విన్నారా? లేదా? రైట్. ఇందుకే కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడు పే చేస్తాం? ఎప్పుడు పే చేస్తామమ్మా చెప్పాలి. చేస్తాం కస్టమ్స్ డ్యూటీ, చెప్తాను చూడండి. లెట్ us assume it is as India. సపోజ్ వేరే కంట్రీ నుంచి ఇండియాలోకి గూడ్స్ ఏవైనా తీసుకొచ్చామనుకోండి, దీన్ని ఏమంటాం? ఇంపోర్ట్ అంటాం, ఓకేనా? రైట్. మరి మన ఇండియాలో తయారు చేసినటువంటి గూడ్స్ని వేరే కంట్రీకి పంపిస్తున్నాం అనుకోండి, ఇండియాలో తయారు చేసినటువంటి గూడ్స్ని మనం వేరే కంట్రీకి ఇలా పంపిస్తున్నాం అనుకోండి, వీటిని ఏమంటాం? ఎక్స్పోర్ట్ అంటాం, ఓకేనా? రైట్. మరి ఇండియాలో ఈ గూడ్స్ని ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ పర్సన్ని ఎక్స్పోర్టర్ అంటాం. ఇండియాలో ఎవరైతే ఈ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ని ఇంపోర్టర్ అని అంటాం, ఓకేనా? ఇలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన ఛార్జ్ చేసేటువంటి డ్యూటీ ఒకటి ఉంటుందమ్మా, దాన్నే మనం
కస్టమ్స్ డ్యూటీ అని అంటాం. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద చార్జ్ చేసేటువంటి డ్యూటీ ఏంటమ్మా? కస్టమ్స్ డ్యూటీ. ఇస్ ఇట్ క్లియర్? సార్ ఇంపోర్ట్ అంటే ఏంటి? కొంచెం టెక్నికల్ టర్మ్స్తోనే చెప్తాను. ఇంపోర్ట్ అంటే బ్రింగింగ్ ఇంటూ ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ outside India. From a place outside India. అంటే వేరే కంట్రీ నుంచి ఇండియాలోకి గూడ్స్ తీసుకురావడాన్ని ఇంపోర్ట్ అంటాం. బ్రింగింగ్ ఇన్ టు ఇండియా ఫ్రమ్ ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్. మరి ఇంపోర్ట్ అంటే గూడ్స్ వచ్చాయనుకోండి, వెజిల్ ద్వారానో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారానో ఇండియాకి గూడ్స్ వచ్చాయనుకోండి, నేరుగా వెళ్ళి మనం జనరల్గా బస్ స్టాండ్లో బస్సులో మన గూడ్స్ వచ్చాయనుకోండి, మన వస్తువులు ఏవైనా, సార్ ఆ రెడ్ బ్యాగ్ నాదే సార్, ఆ వైట్ బ్యాగ్ నాదే సార్ అని చెప్పి తీసేసుకుంటాం. అలా తీసుకోగలమా? నో. వెజిల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గూడ్స్ వస్తే మన అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్ని కలిసి, సార్ ఇలా సోన్సో వస్తువు సోన్సో గూడ్స్ నాకు ఇలా వచ్చాయి సార్, ఇలాంటి వస్తువులు నాకు వచ్చాయండి, వాటి నాకు క్లియరెన్స్ ఇవ్వండి అని మనం అడగాలి. అలా అడిగితే తన గూడ్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటి వాల్యూ ఎంత, వాటిపైన ఎంత ట్యాక్స్ కడితే నీకు ఇస్తారో క్లియర్గా చెప్తారు. అలా ఎంతైతే నువ్వు ట్యాక్స్ కట్టాలో వాటిని క్లియర్ చేసుకోవడానికి ఆ ట్యాక్స్ అమౌంట్ని కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. రైట్? అట్ ద టైమ్ ఆఫ్ ద ఇంపోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్, it is a responsibility of the importer to assess the value of the goods as well as he has to pay a duty on it. That is called customs duty. ఇది ఇంపోర్ట్ అమ్మా. మరి ఎక్స్పోర్ట్ అంటే ఏంటి సార్? ఎక్స్పోర్ట్ అంటే ఏంటి సార్? గూడ్స్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. అంటే ఇండియా నుంచి తీసుకెళ్ళి ఇండియాకి వెలుపల ప్లేస్ చేయడం, అంటే అవుట్ సైడ్ కంట్రీలో ప్లేస్ చేయడం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ అదే కస్టమ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ గూడ్స్ నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, మొబైల్ ఫోన్స్ తయారు చేశాను సార్, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు మిర్చి ప్రొడ్యూస్ చేశాం సార్, ప్యాడీ ప్రొడ్యూస్ చేశాం సార్, వీటిని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామని కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్తే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే ఆ వాల్యూ ఎంత, వాటిపైన మనం ఎంత కస్టమ్స్ డ్యూటీ పే చేయాలని క్యాలిక్యులేట్ చేసి చెప్తారమ్మా. ఆ డ్యూటీ పే చేస్తే మనం హ్యాపీగా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకో. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా, ఇండియాలో ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్స్ని ఎగ్జామ్ చేస్తున్నారమ్మా. అంటే వీటిపైన కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఎందుకంటే మన ఇండియాలో తయారు చేసినటువంటి వస్తువుని వేరే కంట్రీకి ఇలా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు కన్వర్టబుల్ ఫారిన్ కరెన్సీస్ వస్తాయి. ఫారిన్ కరెన్సీ వస్తే ఇండియన్ రూపీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇండియన్ ఎకానమీ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్స్ని ఎగ్జామ్ చేస్తున్నారు. బట్ ఇంపోర్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ట్యాక్సబుల్, దట్ ఈస్ కాల్డ్ డ్యూటీయబుల్. ఇదమ్మా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్. సార్ అసలు ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎలా వచ్చింది ఇండియాలో? మళ్ళీ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను చూడండి. ఇది కూడా మీరు ఒక 200 years బ్యాక్ వెళ్తే అప్పట్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదో చూద్దాం. ఇలా 2 kingdoms ఉండేటివి అనుకుంటాం, రైట్? ఇదేమో కుంతల, రైట్? ఇంకోటేమో ఇది శ్యామ్, తెలియదమ్మా. అప్పట్లో ఉన్నటువంటి కింగ్డమ్ నేమ్స్ అనుకుంటాం, రైట్? మరి ఇక్కడ ఒక కింగ్ ఉంటాడు, ఈ కింగ్డమ్కి ఇంకొక కింగ్ ఉంటాడు. సపోజ్ ఎవరైనా సరే ఒక పర్సన్, ఫార్మర్ మరి ఎనీ బిజినెస్ పర్సన్ ఇక్కడ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్కి తీసుకెళ్తున్నాడు. రైట్? లెట్ us assume బుల్లక్ కార్ట్ అనుకుందాం. అప్పట్లో అవే కదమ్మా ఉండేటివి, రైట్? ఇలా వీటిపైన గూడ్స్ని తీసుకెళ్ళి రైట్ సేల్ చేసుకొచ్చేవాడమ్మా. మరి ఈ ఫార్మర్, ఈ బిజినెస్ పర్సన్ ఆర్ ఫార్మర్ ఇంకో కింగ్డమ్కి వెళ్ళి సేల్ చేసుకోవాలిగా. అప్పుడు ఏం చేస్తాడు? ఈ కింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా ఒక 1000 bags సోన్స్ ఐటమ్స్ తీసుకొచ్చానండి, వాటిని మీ కింగ్డమ్లో సేల్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే కింగ్ పర్మిషన్ ఇచ్చేవాడమ్మా. బట్ అలా పర్మిషన్ ఇచ్చిన దానికి ఈ బిజినెస్ పర్సన్ ఏం చేసేవాడు? అందులో ఒక 200 bagsని తనకు గిఫ్ట్గా ఆఫర్ చేసేవాడు. అలా వేరే కింగ్డమ్లో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ని ఈ కింగ్డమ్లో సేల్ చేసుకోవడానికి కింగ్ పర్మిషన్ ఇచ్చేవాడు. ఆ పర్మిషన్కి ఆ గిఫ్ట్ని ఆఫర్ చేయడం అనేది
కస్టమ్ అంటే ట్రెడిషన్ అలవాటైపోయింది. అలా ఒక కింగ్డమ్‌లో ప్రొడ్యూస్ చేసిన గూడ్‌ని ఇంకో కింగ్డమ్‌లో గూడ్స్‌ని సేల్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కింగ్‌కి కొన్ని గూడ్స్‌ని ఇవ్వడం అనేది కస్టమ్, ట్రెడిషన్ అలవాటైపోయిందమ్మ. అలా అయిపోతూ ఆ కాన్సెప్టే ఫిల్టర్ అవుతూ ఇప్పుడేమైంది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఒక కంట్రీలో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్‌ని ఇంకో కంట్రీకి తీసుకెళ్ళి మనం సేల్ చేసుకుంటూ ఉంటే ఆ కంట్రీలో మనం ఏం చేయాలి? టాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి. అలా వచ్చినటువంటి డ్యూటీ అమ్మ కస్టమ్స్ డ్యూటీ. అర్థమైందా? అమ్మా నేను మీకు సబ్జెక్ట్ మొత్తం ఏమీ చెప్పట్లేదమ్మా. జస్ట్ బాబు కస్టమ్స్ డ్యూటీ అంటే ఇదయ్యా. ఈ కస్టమ్స్ డ్యూటీ మన ఇండియాలోకి ఎలా వచ్చింది అనే కాన్సెప్ట్. రైట్. ఇది మనకు సీఎంఏ ఇంటర్‌లో అమ్మ. సీఎంఏ ఇంటర్‌లో 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ మనం ఏం నేర్చుకుంటామంటే అసలు ఇంపోర్ట్ అంటే ఏంటి సార్? ఎక్స్‌పోర్ట్స్ అంటే ఏంటి? వాటిపైన టాక్స్ ఎలా కట్టాలి? దట్ ఈస్ డ్యూటీ ఎలా కట్టాలి? వాటి కంప్యూటేషన్ ఎలా చేయాలి? అండ్ సపోజ్ నేనే ఒకవేళ ఫ్యూచర్‌లో ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను సార్, ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నాను. వాటి ప్రొసీజర్ ఏంటి? వీటన్నిటిని మీకు సీఎంఏ ఇంటర్ కస్టమ్స్ లాలో ఎలాబొరేట్‌గా చెప్తాను. సో టోటల్లీ దిస్ ఫర్ 100 మార్క్స్. రిమెంబర్, కుదిరితే కొంచెం స్క్రీన్ షాట్స్ తీసుకోండమ్మా, యూజ్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ సిలబస్‌కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ నెంబర్ 1, స్క్రీన్ షాట్ 2 ఇది మీకు జీఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉంటుందని నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్. స్క్రీన్ షాట్ 2. నెక్స్ట్ ఇది స్క్రీన్ షాట్ 3 అమ్మ. అప్పట్లో ఆ రోజుల్లో టాక్సేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్. నెక్స్ట్ కస్టమ్స్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ అమ్మ. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెంబర్ 1, ఇందులో ఇంపోర్ట్ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, కొన్ని జనరల్ టర్మ్స్తో చెప్పాను. అండ్ ఇలా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని మీకు నేను ఎలాబొరేట్‌గా చెప్పాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ తీసుకొని చెప్పాను. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇదమ్మా సీఎంఏ ఇంటర్‌లో ఇండైరెక్ట్ టాక్సేషన్‌కి సంబంధించినటువంటి సిలబస్. రైట్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. అమ్మా మళ్ళీ చెప్తున్నాను, మీరు సీఎంఏ ఇంటర్‌లో ఏదైతే 6 మంత్స్ కోచింగ్‌కి మీరు టైం స్పెండ్ చేస్తారో ఇట్ ఈస్ ప్రీషియస్. ఎందుకంటే సీఎంఏ ఇంటర్ ఎంత త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్తే వెంటనే ఫైనల్‌కి వెళ్తారమ్మా. ఫైనల్ క్రాస్ చేశారు అంటే డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ ఇంటూ ద జాబ్. యాజ్ యూ నో, మీకు తెలుసు కాబట్టి ఈ ప్రొఫెషన్‌లోకి మీరు ఎంటర్ అయ్యి ఉంటారు. సో దట్ మీరు ఈ 6 మంత్స్ సీఎంఏ ఇంటర్ కోచింగ్ టైం అనేది వాల్యుబుల్ టైం అమ్మా. మంచి ఇన్‌స్టిట్యూషన్‌తో జర్నీ స్టార్ట్ చేయండి. అలా మంచి ఇన్‌స్టిట్యూషన్‌తో జర్నీ మీరు స్టార్ట్ చేశారంటే సక్సెస్ అనేది క్విక్‌గా వచ్చుద్దమ్మా. అండ్ వెంటనే మీరు ఫైనల్‌కి వెళ్ళొచ్చు. రైట్. సో దట్ సీఎంఏ ఇంటర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు 1, 2 సార్లు రైట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, వీటిని ఒకసారి మీరు చెక్ చేసుకొని జాయిన్ అయ్యారు అని అనుకోండి, ఫర్దర్‌గా మీకు ఆ 6 మంత్స్ అనేది కేక్ వాక్ లాగా ఉంటుంది. సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు నేర్చుకోవడమే కాదమ్మా, మళ్ళీ అది మీకు ఫైనల్‌కి యూజ్ అవుతుంది. మళ్ళీ ఫైనల్ నేర్చుకుందేంటి, మీరు ఎక్కడైతే జాబ్‌కి వెళ్తారో, ప్రాక్టీస్‌కి వెళ్తారో మళ్ళీ మీకు అక్కడ యూజ్ అవుతుందమ్మా. కాబట్టి సీఎంఏ ఇంటర్‌లో మీరు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటారో రైట్, ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి విషయంలో ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వద్దు. గెట్ ఏ గుడ్ కోచింగ్. రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్మాల్ రిక్వెస్ట్, అండ్ మీకు తెలిసి సీఎంఏ ఫౌండేషన్, సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్ వాళ్ళు ఎవరైతే చదువుతున్నారో ప్లీజ్ గివ్ రిఫరెన్స్ ఆఫ్ ద్రోణ. అండ్ మీకు కూడా అమ్మా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.